నమస్కారం. మిషన్ 108కి స్వాగతం. ఈరోజు 10వ తరగతి విద్యార్థుల కోసం సిఎస్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మండల అధికారి రామలింగయ్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రోత్సాహకర సందేశం ఇచ్చారు. హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు మరియు ఫౌండేషన్ సభ్యులు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఎగ్జామినేషన్ తయారు చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మేము చాలా బాగా చదివి మంచి స్కోర్ తోటి వెళ్తాము, 100% రిజల్ట్ ఇస్తాము, మంచి గ్రేడ్ తోటి ఎగ్జామినేషన్ ప్యాడ్స్కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేసినందుకు 100% రిజల్ట్ పాస్ అవుతామని, మా జనంపేట మండలం పేరు నిలబెడతామని మాటిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. స్టార్స్ అండ్ టీచర్స్ and respected stars. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ సిఎస్ ఫౌండేషన్. నేను టాప్ రావాలని నేను అనుకుంటున్నా, ఎబో 550 రావాలనుకుంటున్నా. మా చంద్రపేట మండలం పేరు నిలబెట్టాలి. మా ఫ్రెండ్స్ అందరం మేము గట్టిగా చదువుకొని మంచి గుడ్ ఆఫ్టర్నూన్. సిఎస్కే ఫౌండేషన్ మా ప్రాక్టీస్ కోసం థ్యాంక్ యూ. ఈ చంద్రంపేట నుంచి మేము టాప్ స్కోర్ తోటి ఈ డిస్ట్రిక్ట్లో మంచి ర్యాంక్ తీసుకొని 100% పాస్ అవుతాం. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడున్న స్టూడెంట్స్ కూడా దాదాపు అదే రీతిలో ఉన్నారు, వాళ్ళు కూడా మంచి స్కోర్ చేస్తారని మాకైతే ఉంది. ఇంకా ఇప్పుడు నుంచి ఉన్న కొంతకాలం కూడా వాళ్ళైతే కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాం. అందుకని కష్టపడటానికి మా ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే నేను పిల్లల తరఫున రాబోయే నెక్స్ట్ క్లాస్ 10th క్లాస్ తరఫున అంటే 9th లో వాళ్ళ తరఫున మా టీచర్స్ తరఫున చిన్న రిక్వెస్ట్ ఉన్నారండి. అదే టైంలో మన మల్లేశ్వర నాయక్ గారు మీరు తీసుకొని ఇక్కడికి వచ్చారు, మంచి ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఆ బ్యాచ్ 100% రిజల్ట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ మా సార్ వాళ్ళు చెప్పారు, పిల్లలు కూడా చెప్పారు అదే గిఫ్ట్. ఎందుకంటే ఇప్పుడు కూడా మా పిల్లలు మీకు అదే విధంగా వాళ్ళ కోసం, మా కోసం, మనందరి కోసం చేస్తారని మా అందరి తరఫున మీకు మాటిస్తున్నాం సార్. మీకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసి ఇలాంటి పేద పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారని కోరుకుంటున్నాను. ఎంతో మనసు గొప్ప దాత మన గోలిగిరి గారు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన పాఠశాలకు ఇచ్చేసిన సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ గోలిగిరి గారికి, అదేవిధంగా సభ్యులు గోలిశ్యామ్ గారికి, వారితో వచ్చిన మిత్ర బృందానికి, మన పాఠశాల ఉపాధ్యాయులు, సీనియర్ ఆ తర్వాత సీనియర్ ఉపాధ్యాయులు, మల్లేష్ సార్ ఉపాధ్యాయులకు, కొన్ని సంవత్సరాలుగా పాఠశాల విద్యార్థులకు మన సొంత మండలమే కాకుండా చుట్టుపక్కల ఉండే దాదాపు 5-6 మండలాల విద్యార్థులకు మంచి మనసుతో ముందుకొచ్చి వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నేను మొదటిసారి ఇక్కడ పాల్గొంటున్నాను కాబట్టి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా పాఠశాలకు మేము పిలుపుకున్నా కూడా మీరే ఫోన్ చేసి మీ స్కూల్కి వస్తున్నాం సార్ అని తెలియజేసినందుకు మేము స్వాగతం పలుకుతూ, క్రాఫ్ట్స్ అయితే పెన్స్ అయితే ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు పిఎపల్లి మండలంలో చదవాలి. ఇంతకుముందు జడ్జి స్కూల్లో కూడా ఇచ్చాను, ఇంతకుముందు చూశాను. అందుకే ఇలా చూడడానికి గుర్తుపెట్టాను. కాబట్టి ఈ యొక్క సౌకర్యానికి అందరికి కూడా మనం ఎలాగైనా మనం కృతజ్ఞతలు తెచ్చుకోవాలి. అందుకే వారికి సపోర్ట్ తోటి వాళ్ళు గౌరవించారు. ఇంకా వాళ్ళు ఇచ్చిందంటే పిల్లలైనా కానీ వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఇచ్చారు. అంటే మనం వాల్యూ అనేది చూడొద్దు అనమాట. మనం ఎగ్జామ్ రాస్తున్నాం అంటే మన ఫ్యూచర్ మనకు ఒక 10th క్లాస్ మెమో వస్తుంది, తర్వాత మనం ఇంటర్మీడియట్ చేస్తాం, ఎన్నో ఉన్నత శిఖరాలు అధిగమిస్తాం. కాబట్టి ఇది ఒక పునాది. కాబట్టి ఈ ఎగ్జామ్స్ బాగా రాయాలని అందరి తరఫున కూడా కోరుకుంటున్నాను. పేద పిల్లలకి హెల్పింగ్ చేయాలి ఫౌండేషన్ తరఫున. వీళ్ళు డెవలప్ అవ్వాలి అంటే ముందుగా వచ్చారు. 22 మెంబర్స్ లాస్ట్ ఇయర్ బ్యాచ్. సో సార్ వాళ్ళు మోటివేట్ చేసి చెప్పారు. పిల్లలు కూడా అప్పుడు ప్యాడ్స్ తీసుకొని 100% రిజల్ట్ తీసుకొస్తామని సార్ వాళ్ళతో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 100% రిజల్ట్ వచ్చింది సార్ లాస్ట్ ఇయర్ స్కూల్ పర్పస్. మనసు
గొప్ప దాత మన గోలిగిరి గారికి ఒకసారి నేను ఇంతకుముందు పిఎపల్లి మండలంలో చూశాను చదవాలి, ఇంతకుముందు జడ్జి స్కూల్లో కూడా ఇచ్చాను, ఇంతకుముందు చూశాను, ఇంకే ఇలా చూడడానికి గుర్తుపెట్టాను. కాబట్టి ఈ యొక్క సముదాయానికి అందరికి కూడా మనం ఎలవేళ మనం కృతజ్ఞతలు తెచ్చుకోవాలి. అందుకే వారికి మనం తప్పని తోటి వాళ్ళు గౌరవించాలి. అంటే వాళ్ళు ఇచ్చిందంటే పిల్లలైనా కానీ వాళ్ళకి పెద్ద పుస్తకం వాళ్ళకి ఇచ్చారు. అంటే మనం వాల్యూ అనేది చూడొద్దు అనమాట. మనం ఎగ్జామ్ రాస్తున్నాం అంటే మనం రేపు మన ఫ్యూచర్ మనకు ఒక 10th క్లాస్ మెమో వస్తుంది, తర్వాత మనం ఇంటర్మీడియట్ చేస్తాం, ఎన్నో ఉన్నత శిఖరాలు అధిగమిస్తాం. కాబట్టి ఇది ఒక పునాది. కాబట్టి ఈ ఎగ్జామ్స్ బాగా రాయాలని అందరి తరపున కూడా కోరుకుంటున్నాను. సిఎస్ ఫౌండేషన్ వర్క్ అండ్ ఉపాధ్యాయులందరికీ విద్యార్థులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. సో కాన్సెప్ట్ ఏంటంటే పేద పిల్లలకి హెల్పింగ్ చేయాలి. ఫౌండేషన్ తరఫున వీళ్ళు డెవలప్ అవ్వాలి అంటే ముందు వాళ్ళకి వచ్చారు 22 మెంబర్స్ లాస్ట్ ఇయర్ బ్యాచ్. సో సార్ వాళ్ళు మోటివేట్ చేసి చెప్పారు, పిల్లలు కూడా అప్పుడు ప్యాడ్స్ తీసుకొని 100% రిజల్ట్ తీసుకొస్తామని సార్ వాళ్ళతో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 100% రిజల్ట్ వచ్చింది సార్ లాస్ట్ ఇయర్ స్కూల్ ప్రాసెస్లో. వేదిక మీద కూర్చున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు మరియు చెల్లెళ్ళకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. 10వ తరగతి ఎగ్జామ్ 10 రోజులే ఉంది సమయం. ఒకటే దేశం మనది నిజం నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం. నేను సిఎస్ ఫౌండేషన్ సభ్యుని. ఈరోజు సిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామినేషన్ మెటీరియల్స్ పంపిణీ ఆల్ ద బెస్ట్ అనే ప్రోగ్రాం పెట్టి మీకు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. సిఎస్ ఫౌండేషన్ చదువుతోటి ఏదైనా ఢీ కొట్టొచ్చు, చదువుని ఢీ కొట్టేది ఏది లేదు, చదువుతోటే ఏదైనా సాధ్యమవుతుంది అన్న ఆకాంక్ష అన్నలో ఉండి ఈరోజు సిఎస్ ఫౌండేషన్ ఛాలెంజ్ ఫర్ సక్సెస్ అనే ఫౌండేషన్ నిర్మించి మన నియోజకవర్గంలో ఏ మారుమూల గ్రామమైనా పర్వాలేదని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థికి నేను ముంగల ఉండి ప్రతి ఒక్క విద్యార్థికి నేను చదువు కోసం నేను ఎంతకైనా హెల్ప్ చేస్తా. డిస్ట్రిబ్యూషన్ చేసే ప్యాడ్లు ఈ కంబాక్స్లే కాకుండా పాఠశాల కానీ హాస్టల్ కానీ గవర్నమెంట్ ఇచ్చే నిధులు కాకుండా ఇంకేదైనా నా వంతుకు నేను సహాయం చేయగలను. ఇప్పుడు ఎంతో మంది కొన్ని 100 కోట్లు ఉన్నారు, కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఉన్నారు చాలా మంది చూస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు దేనికి ఫోటోలు దిగడానికి, వాళ్ళ ఫంక్షన్లకు వాళ్ళ ఫంక్షన్ పెట్టి ఖర్చు కాదు. ఒక స్కూల్ బాగుపడుతుంది, ఒక ఊరు బాగుపడుతుంది, ఒక ఫంక్షన్ ఖర్చు. వాళ్ళకి ఎన్నో కోట్లు ఉంటాయి కానీ పెట్టే గుణం లేదు. కోట్లు ఉంటాయి కానీ పెట్టే గుణం ఉండదు. కానీ చదువు విలువ తెలిసినటువంటి వ్యక్తి గోలిగిరన్న ఈరోజు సిఎస్ ఫౌండేషన్ ఛాలెంజ్ ఫర్ సక్సెస్ చదువుతూ ముందుకు పో అన్న ఒక ఆకాంక్షతో చదువు ప్రతి ఒక్క విద్యార్థి పేద విద్యార్థి సరే చదువుతోటి ముంగలికి పోవాలి అనే ఒక ఆకాంక్షతోటి ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థికి చదువు ఉపాధ్యాయులు మాత్రమే చెప్పగలరు. కోట్లు ఉన్నవాళ్ళు ఫోటోలకే పరిమితం. అయినా సరే చదువుకోవాల్సిన విద్యార్థులు పేదలు, నేను ఒక పేద స్థాయి నుంచి వచ్చిన నా లెక్క ఎవరు కూడా చదువుకోకుండా ఆగిపోకూడదు, చదువుకోవాలి, చదువుతోనే ఏదైనా సాధ్యమని చెప్పేసి అన్న ఈరోజు మన ముందుకు రావడం మనకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ప్రతి సంవత్సరం ఇదే సమయంలో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న టైంలో 10 సంవత్సరాలుగా చదివి వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించుకోవడం కోసం వారు పై చదువులకు కూడా మంచి రిజల్ట్తో వెళ్ళడానికి కృషి చేస్తున్నటువంటి సమయంలో వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి విద్యార్థులు విద్యను కూడా ప్రతిబింబించలేని పరిస్థితులలో ఉంటారు. అలాంటి విద్యార్థులకు ప్రతి మనిషికి ఒక డిజిగ్నేషన్ అనేది ఇంపార్టెంట్, ఒక గుర్తింపు అనేది ఇంపార్టెంట్. ఈరోజు మన ఉపాధ్యాయులు మీ ముందు ఇలా ఉండి మీకు ఆదర్శంగా ఉన్నారంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన డిజిగ్నేషన్ అనేది ఉంది. మన డిజిగ్నేషన్ మనకు ఉండాలి కదా. డిజిగ్నేషన్ మనం సంపాదించాలంటే ఏం చేయాలి? చదవాలి. ఆ చదవాలంటే ఉత్తరనే వస్తుంది. ఆ చదువు కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి, ఎన్నో ఆర్థిక పరిస్థితులను అధిగమించాలి, ఎంతో మంది ఉపాధ్యాయులను గౌరవించాలి.
ధైర్యం అందరికీ ఉందా? మరి ఆ ధైర్యాన్ని మనం ఎవరిని చూసి నేర్చుకుందాం, ఎవరిలా వెతుకుదాం చెప్పండి. ఒకప్పుడు మన రాష్ట్రాల కంటే ముందు సామ్రాజ్యాలు పరిపాలించేటప్పుడు రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి పేర్లు వినేటోళ్ళం. తర్వాత మనం స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రాలు మనకు పాలించుకునే అవకాశం కల్పించిన తర్వాత మనం స్పోర్ట్స్ వాళ్ళని మరియు కొంతమందిని ఉద్యోగస్తులని, కొంతమంది పొలిటీషియన్లని, ఇలా కొంతమంది సంస్కర్తలని, ఫ్రీడమ్ ఫైటర్లని, వీళ్ళందరినీ కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవడం జరుగుతుంది. మరి ఎన్ని రోజులని మనం ఒకరి ఇన్స్పిరేషన్గా తీసుకొని పోతామా? మనల్ని ఇంకో ఇన్స్పిరేషన్ తీసుకోవాలా? మరి ఆ ఇన్స్పిరేషన్ మనమే ఎందుకు కాకూడదు? కావాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి. ఓన్లీ చదివితేనే సరిపోతుందా? ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. చదవలేదు ఒక ఆయుధం మాత్రమే. చదువుతో పాటు సంస్కారం అవసరం. సంస్కారం లేని చదువులు ఎన్నో చూస్తున్నాం మనం. కానీ చదువుకున్నా కూడా సంస్కారం లేనిది ఏ విద్యార్థి కూడా ఏం సాధించలేడు, శూన్యం. చదువు కంటే నా దృష్టిలో సంస్కారం గొప్పది. ఎందుకంటే నాతో పాటు ఉన్న స్నేహితులు నేను చాలా మందిని చూసిన అప్పాలు గారి వాళ్ళు కూడా ఈరోజు 100 మందికి సహాయ సహకారాలు ఇచ్చి 100 కోట్ల రూపాయలు సంపాదించి సమాజంలో ఒక గౌరవమైన వ్యక్తులుగా వెలుగుతుంది. నేటి సమాజంలో యువత పక్కదారి పడుతుంది. చదువుకోవాలి, నేను 10 చదివినని చెప్తాడు, ఇంకొక ఆయన ఇంకోటి అని చెప్తాడు, ఇంకొకటి అని చెప్తాడు. కానీ చెప్పుకోవడంలో ఏం లేదు. డిగ్రీలు పట్టాలలో ఏముండదు, మన డిజిగ్నేషన్లో ఉంటుంది. ఆ డిజిగ్నేషన్ కోసమే మనం పాట పడాలి. ముఖ్యంగా మనం ఏది సాధించాలన్నా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివేటి చదువు పునాది రాయలాంటిది. ఈ 4 గోడల మధ్యనే ఒక క్రమశిక్షణ అనేది మీకు ఈ ఉపాధ్యాయులు మాత్రమే నేర్పుతారు. మండల్ టాపర్ మీరే కావాలి. 45 మెంబర్స్ 45 మెంబర్స్ లాస్ట్ ఇయర్ మన స్కూలే కదా 520. ఒక డాక్టర్, ఒక సైంటిస్ట్, ఒక ఎవరు ఇంకా వాళ్ళకి అందరూ ఆర్ఎంపీలు కావాలి. ఆ క్రెడిట్ అంతా కూడా మన జ్యోతి మేడం అయితే. అందరికి ఆల్ ద బెస్ట్.